తర్వాత వ్యాసంలో సహాయం. మానవ సేవయే మాధవ సేవ అని ఒక వంకన అంటూనే మరొకరికి సహాయపడుతున్నానని గర్వపడకు. నీ సహాయంతో మరొకరు ఉద్ధరింపబడుతున్నారని విర్రవీగకు. ఆ సృష్టికర్త నిర్మించిన ఈ లోకానికి నువ్వు సహాయపడేంత గొప్పవాడివా ఏమిటి? మరే నువ్వు సహాయపడతావని సృష్టిని ఆయన సృష్టించాడు. మరి నీ సహాయం అందించకపోతే సృష్టి సాగదు అనుకుంటున్నావా? లేదమ్మా. మానవ సేవే మాధవ సేవ అంటూనే నేను ఒకరికి సహాయపడుతున్నానని ఏమాత్రము గర్వపడకు. నీ సహాయంతో మరొకరు ఉద్ధరింపబడుతున్నారని విర్రవీగకు. నేను వాళ్ళకి సహాయం చేశా, వీళ్ళకి సహాయం చేశా, వీళ్ళకింత మేలు చేశా, వాళ్ళకింత మేలు చేశా, దానికోసం నేను ఎంతో కష్టపడ్డాను అని విర్రవీగకు. ఆ సృష్టికర్త నిర్మించిన ఈ లోకానికి నువ్వు సహాయపడగలిగినంత గొప్పవాడివా? కాదు. ప్రధానంగా నువ్వు ఏది చేసినా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చావు అని మరో వెంక హెచ్చరిస్తున్నారు మహాయోగులు. ఏది చేసినా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చావు తప్ప ఇతరులను ఉద్ధరించడానికి కాదు. ఇతరులను నువ్వేమీ ఉద్ధరించుకోక్కర్లేదు అని మరో వంక హెచ్చరిస్తూ ఉన్నారు మహాయోగులు. ఆధ్యాత్మిక రంగంలో ఖచ్చితంగా చెప్తూ ఉండేవాడు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి. దెర్ ఈజ్ నో హెల్ప్, ఇక్కడ ఎవరి సహాయము లేదు అని శ్రీ కృష్ణమూర్తి గారు చెప్తూ ఉండేవారు. ఒక మారు వారణాసిలోకి రాజ్ఘాట్ సమావేశంలో ఒక ఉత్తర హిందూస్థానీయుడు 60-70 ఏళ్ల బట్టి దేశాల మానవ జాతికి ఇంతటి సహాయం అందజేస్తూ కూడా నేను మీకు సహాయం చేయడం లేదు అన్నాడట. ఒక మారు వారణాసిలోని రాజ్ఘాట్ లో ఒక సమావేశంలో ఒక ఉత్తర హిందూస్థానీయుడు 60-70 ఏళ్ల బట్టి దేశ కాల మానవ జాతికి ఇంతటి సహాయం అందజేస్తూ కూడా నేను మీకు సహాయం ఏమీ చేయడం లేదు అంటున్నాడు. ఎందుకు అని ప్రశ్నించాడు. ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడు అందరికీ, కానీ నేను మీకేమీ చేయడం లేదు అంటున్నాడు ఎందుకు అని ప్రశ్నించాడు. ఈ విషయాల్లో నేనెవ్వరికీ సహాయం చేయడం లేదు అని ఎన్ని మార్లు చెప్పినా వినరేమిటి? నేనేమీ చేయడం లేదయ్యా బాబు, ఎన్ని మార్లు నేను మీకేమీ చేయడం లేదని చెప్తున్నా ఎందుకు వినడం లేదు మీరు? నేను కేవలం ఉన్నది ఉన్నట్లు మీకు చూపిస్తున్నానంటే. మీకు అర్థమైతే మీకు మీరే సహాయం చేసుకుంటారు. నేను ఏది ఉన్నదో దాన్ని ఉన్నట్టు మీకు చూపిస్తున్నాను అంతే. నేనేం చేశాను అది మీకు అర్థమైతే మీకు మీరే సహాయం చేసుకుంటున్నారు. నేను మీకేం సహాయం చేశాను అంటున్నాడు ఆయన. ఈ సందర్భంగా ఒకరిని మరొకరు ఉద్ధరించలేరని ఎరిగిన వారే పూనుకుని కష్టించాలని అంటూ ఉండేవారు. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఎవరికి వారే పూనుకుని కష్టపడి తమ్ము తాను ఉద్ధరించుకోవాలి అంటూ ఉండేవాడు. ఇప్పుడు నీకు ఇది సత్యము అని తెలిసిందా? అప్పుడు నిన్ను నువ్వు ఏది అసత్యమో దాన్ని తెలుసుకుని నువ్వు తొలగించుకోవాలి గాని ఎవరు తొలగించి నేను ఉద్ధరిస్తారమ్మా? నేనే చేసుకోవాలి. మరి ఇంకనే ఆహా మీరు నాకు ఎంత సహాయం చేశారని అంటే ఏం సహాయం చేశారు? ఏమీ చేయలేదు. నిన్ను నీకు చూపించారు, నిన్ను నీకు తెలియజేశారు. దానిని నువ్వు నీకు అడ్డుగా వచ్చిన మాటలు నువ్వు తొలగించుకోవాలి. నీకు నువ్వు సహాయం చేసుకుంటే నువ్వు బాగుపడతావు తప్ప ఎవరు నీకే సహాయం చేయలేరు.
నిన్ను గురించి నీ నిజస్వరూపం నీకు చెప్పినా నువ్వు చెయ్యకపోతే ప్రయోజనం అది నా ఏముంది? దోషమే అమ్మా. అంచేత ఎవరికి వాళ్లే సహాయం చేసుకోవాలి. మనిషి నిజంగా బాగుపడాలంటే అది ఆత్మ విచారణ ద్వారా మాత్రమే జరగాలి. వెలుపల నుంచి ఇతరులు చేయగలిగిందల్లా ఊరికే నిమిత్తం మాత్రమే. నిజంగా నువ్వు బాగుపడాలనుకుంటే నేనెవరిని, ఈ శరీరం పుట్టక ముందు నేనెవరినై ఉన్నాను, పుట్టిన తర్వాత నేనెవరినై ఉన్నాను, ఈ శరీరం పోయిన తర్వాత నేనెవరినై ఉన్నాను, అస్సలు నేనెవరిని అని తన్ను తాను విచారణ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, చూసుకోవాలి. అలా చూసుకున్న వాటికి బయట తానెవరో తాను ఎదిగిన వాడు సహాయం చేస్తాడు. ఇదిగో నీకు ఇదడ్డొస్తోంది, 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 ఇవేవి నువ్వు కావు, వీటన్నిటినీ వదిలేయి, వీటన్నిటినీ వదిలేయి, వీటన్నిటినీ వదిలేయి అని చెప్తాడు. అలాగే నువ్వు వదిలేసుకుంటూ నువ్వు పోవాలి అంతే. వదిలే అని చెప్పినా వదిలేయాలట నువ్వు పట్టుకుంటే బయటవాడు ఎవడేం చేయగలడు నీకు? అలాగే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలనుకో, ఆ ఊరు ఇక్కడికి ఎంత దూరం అండి, ఎటువైపు మలుపు తిరగాలండి అని ఎవరైనా అడుగుతావు. అప్పుడు వాడు ఇలాగ మీరు తిన్నగా వెళ్ళిపోయండి, ఎడం వైపుకి తిరగండి, ఎడవైపుకి తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపుకి తిన్నగా వెళ్ళిపోండి అని చెప్తాడు. అతను చెప్పిన దాన్ని విని గుర్తు పెట్టుకుని ఆ ప్రకారం నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళవలసిన ఊరికి చేరతావు. ఓహో ఇలా ఉందంట, 4 కిలోమీటర్ల తర్వాత ఎడమకి తిరగాలట, తర్వాత మళ్ళీ కుడికి తిరగాలట, మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళాలట. నీకు తెలిసిన దాన్ని వల్లి వేస్తే నువ్వు వెళ్తావా? ఉన్న చోటనే ఉంటా.